చూస్తే ఈ అభివృద్ధి పనులతో పాటు ఎక్కువ శాతం కూడా ఫోకస్ అంతా అమరావతి అంటున్నారు. దాంతోపాటు రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాలు ఏమంటారు, బాగుందా? బాగానే ఉందండి, పర్లేదు. కొత్త విమానాశ్రయాలు కూడా ఉండటం మంచిదే. ఇప్పుడు అదని కాదు, అన్నీ పర్లేదు, అన్నీ బాగానే ఉన్నాయి ప్రస్తుతానికైతే. కొన్ని 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 ఏంటంటే ఉద్యోగాలు ఒకటి మెయిన్, అది ఒకటేను. మిగతా అంత డెవలప్మెంట్ అన్నీ బాగానే ఉంది, పర్లేదు. అంటే గత ప్రభుత్వం చొరవ కూడా ఉంది భోగాపురం విమానాశ్రయం రావడానికి చాలా మంది అంటున్నారు. ఇటు పక్క చూసుకుంటేనేమో ఈ ప్రభుత్వం వచ్చాక 18 నెలల్లో కూడా కృషితో కేంద్రం గట్టిగా ఉంది కాబట్టి మేము ముందుకెళ్ళామని వీళ్ళు అంటున్నారు. క్రెడిట్ ఎవరికి ఇవ్వచ్చు అంటారు, జగన్ గారికి లేదా చంద్రబాబు? జగన్ అని కాదు, చంద్రబాబు అని కాదు, కేంద్రం కూడా హెల్పింగ్ ఉంది కాబట్టి కేంద్రానికి కూడా కొంతవరకు కొద్దిగా ఎక్కువ పనులు అవుతున్నాయి. కాబట్టి అప్పుడు జగన్ కూడా పర్లేదు, బాగానే చేశాడు. మరీ ఏం కాదు, పర్లేదు, జగన్ కూడా బాగానే చేశాడు. అది ఇప్పుడు కేంద్రం హెల్ప్ ఉంది కాబట్టి కొద్దిగా త్వరగా పనులు అవుతాయి. ఈ అమరావతికి సంబంధించి ఏదైతే ఇక్కడ కూడా అంతర్జాతీయ విమానాశ్రయం, ఇటు పక్క అలాగ గన్నవరం ఉంది. ఎలా ఉంటుంది సార్? ఉపాధి హామీలు కూడా వాళ్ళకి దొరుకుతాయి అంటారు భోగాపురానికి, ఎందుకంటే వెనకబడిన ప్రాంతం కదా. ఫస్ట్ దొరుకుతాయి అండి, దొరకకుండా ఏం చేస్తాయి, అందరికీ దొరుకుతాయి, మొత్తానికి దొరుకుతాయి. ఇప్పుడు విమానాశ్రయం వచ్చినప్పుడు మన అన్ని దానికి సంబంధించి హెల్పింగ్స్ అన్ని దొరుకుతాయి కదా. ఇప్పుడు క్యాంటీన్స్ అవని, అయ్యవని ఇవని, కొద్ది ఉద్యోగాలు అవని అన్నీ అవుతాయి కదా. ఒక రకంగా చెప్పాలంటే ఇది కూడా ఉపయోగకరంగానే మంచి పని. ఏదైతే మా భోగాపురంలో కూడా ఇప్పుడు విమానాశ్రయం పెట్టడం మంచిదేనండి. పెట్టడం వల్ల నష్టమేం లేదు. ఇప్పుడు ఏమైంది, రామ్మోహన్ నాయుడు గారు కానివ్వండి, ఇటు పక్క పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు కాబట్టి ఎలా పర్లేదండి, బాగానే ఉంది ప్రస్తుతానికి. ఆ పరిపాలన వాళ్ళు కూడా పర్లేదు, పవన్ కళ్యాణ్ గారు కూడా పర్లేదు, నెంబర్ 1 గా చేస్తున్నారు పరిపాలన, దానిలో డౌటే లేదు. టెస్ట్ ట్రయల్ కింద కూడా ఒకసారి ఫ్లైట్ కూడా ల్యాండ్ చేయడం జరిగింది సార్. ఎలా అనిపించింది? 70% పనులు పూర్తయినాయి. అవును, పర్లేదండి, 70% పనులు పూర్తయినాయి అంటున్నారు. కానీ మనం కన్ఫర్మేషన్ మనకు తెలియదు, కానీ పర్లేదు, ప్రస్తుతానికి అయితే పనులు చేస్తున్నారు శుభ్రంగా, అన్ని బాగానే ఉన్నాయి ప్రస్తుతానికి అయితే. పథకాలు కూడా అన్ని బాగానే ఉన్నాయి ప్రస్తుతానికి అయితే. ఫస్ట్ నిరుద్యోగం ఎక్కువైపోయిందండి బాగా, అదొకటి కూడా కొద్దిగా చేస్తే కొంతవరకు జనం, కొంతవరకు నిరుద్యోగం కూడా తగ్గింది. అంటే 10 ఏళ్ళ సమయం అడుగుతున్నారు, అభివృద్ధి పనులు ఏవైనా ఎమ్మంటనే జరగవు కాబట్టి. కానీ ప్రజలకు అంత ఓపిక ఉంటుంది. అవును, అన్నీ జరగవు, కానీ ప్రజలు ఓపిక ఉండదంటే మరి పనులు కూడా, పనులు కావాలి కదా, ఉద్యోగాలు కావాలి కదా, ఉపాధి కావాలి కదా. నిరుద్యోగం ఎక్కువైపోయింది కదా, వాళ్ళకు కూడా వాళ్ళు ఓపుతో ఉంటారు. ఉన్న ఏజ్ పరంగా కొన్ని ఉద్యోగాలు దాటిపట్ల చాలా మంది వరకు. ఇక తప్పదు, ఇక అన్నీ మరి పథకాలు కావాలి, ప్లస్ డెవలప్మెంట్ కావాలి, అన్నీ కావాలంటే కొన్ని ఇక మిస్ అవుతూ ఉంటాయి కామన్. మరి ఏమంటారు సార్, 2029 అయినా ఊపు ఉంటుందా మరి మాజీ ముఖ్యమంత్రి గారికి కానివ్వండి, ఇటుపక్క మళ్ళీ ప్రజెంట్ కూటమికి కానివ్వండి, ఎలా ఉండబోతుంది? పర్లేదండి, కూటమికి వెళ్ళవచ్చు. ఎందుకంటే కొద్దిగా వాళ్ళు పథకాలు అన్నీ ఇచ్చారు, డెవలప్మెంట్ కూడా బాగానే ఉంది కాబట్టి. రిలీజ్ టెస్ట్ కూడా రేట్లు బాగానే ఉన్నాయి, కానీ ప్రస్తుతానికి అయితే డౌన్లో ఉంది. పర్లేదు, అది పర్లేదు. చంద్రబాబు వచ్చినాక ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1గా డెవలప్ అయింది. చంద్రబాబు నుంచిన విజిలెంట్ లీడర్ ఎవరు లేరు. ఈ రాష్ట్రం మాత్రం మళ్ళీ గవర్నమెంట్ మారితే అదోగతి పాలైపోద్ది. ఇప్పుడు వరకు చాలా కంపెనీలు అవన్నీ వస్తున్నాయి. ఇంకా వెనకబడిపోవాలంటే ఇంకా గవర్నమెంట్ తెచ్చుకుంటే మనం వెనకబడిపోవడం తప్ప అంతకుమింద ఏముండదు. ఉత్తరాంధ్ర ప్రజలకి భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది తొలిమెట్టు మా అభివృద్ధికి అంటున్నారు. రాష్ట్రానికి అన్ని ప్రాంతాలకు ఇచ్చేది మొత్తం కూడా అభివృద్ధేనండి. ఒక ప్రాంతం అని కాదు, అన్ని రాష్ట్రాలకి అభివృద్ధి అనేది ఆయన తీసుకున్న నిర్ణయం. అంటే ఏం లేదు సార్, ఫస్ట్ నుంచి అందరికీ తెలిసిన విషయమే, వెనకబడిన ప్రాంతం కాబట్టి ఎక్కువ శాతం అక్కడ ఏంటంటే ఇలాంటి ఒక విమానాశ్రయం పెడితే ఉపాధితో పాటు అంతర్జాతీయ కనెక్టివిటీ ఉంటే విశాఖపట్నం కూడా ట్రాఫిక్ తగ్గిద్ది అంటున్నారు కదా. అవును, చేస్తారండి. అవన్నీ ఒక్కసారి జరిగేవి కాదుగా, నెమ్మదిగా జరుగుతూ ఉంటాయి. మన రాష్ట్రం ఎంత లోడ్ బడ్జెట్లో ఉంది. ఈ లోడ్ బడ్జెట్ని పూడ్చుకుంటూ మరి దీని మీద ఉన్నటువంటి తెచ్చిన అప్పులకి, పోయిన గవర్నమెంట్ తెచ్చినటువంటి అప్పులకి మరి వడ్డీలు కట్టుకుంటూ ప్రజలకి ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలన్నీ ఇచ్చుకుంటూ ఇవన్నీ చేసుకురావడం అంటే ఒక్కసారి జరిగే పని కాదు కదా, జరుగుతూ ఉంటుంది. ఆయన ఇంకా ఒక 10-15 సంవత్సరాలు అట్లాగే ఉంటే, ఈసారి 2-3 ఎలక్షన్లు కూడా ఆయనే ఉంటే ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 స్థానంలో ఉంటుంది భారతదేశంలో. మరి మా కృషి ఎక్కువ ఉందని మాజీ నాయకులు అంటున్నారు. నిజంగా ఈ ఎయిర్పోర్ట్ అభివృద్ధికి సంబంధించి జగన్ గారు కూడా క్రెడిట్ ఉందంటారు. ఏమండి, ఇవన్నీ ప్రతిపక్షాలు అనేవాళ్ళు ఎవరైనా బురద చల్లటం అనేది సహజం. అవి ఏ గవర్నమెంట్ ఉన్నా ప్రతిపక్షం అనేది విమర్శించడం అనేది అది సహజం. దానిగా మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకోవాలి. పిల్లలకు ఉద్యోగాలు రావాలన్నా, మరి ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ అవ్వాలన్నా, రాష్ట్ర అభివృద్ధి జరగాలన్నా, రైతులకి సంక్షేమ పథకాలు రావాలన్నా, ఇవన్నీ జరగాలంటే మరి కొంత టైం పట్టింది కదా. మరి ఒక్కసారి వచ్చి పడతాయా? రావు కదా. రామ్మోహన్ నాయుడు గారు కూడా అంటున్నారు సార్, కేంద్రం ఇచ్చిన కొంచెం మనకు సపోర్ట్తో ఈ 18 నెలల్లో కూడా 70% పనులు పూర్తి చేశాము. సో టెస్ట్ రైడ్ కింద మొదటి ఫ్లైట్ కూడా ల్యాండ్ చేశాము మొన్న 3 రోజుల క్రితం అంటున్నారు. ఎలా చేస్తారండి, చేయకుండా ఉండరు. 1 by 1 ఒకటి జరిగిపోతూ ఉంటుంది. అంతేగాని అనంగానే ఒక్కసారి అవ్వదు కదా. ఇది ఎవరికి వచ్చు ఘనత, ఎవరికి వచ్చు అంటారు?
సక్సెస్ఫుల్గా పూర్తయి 70% ఇక తొలి దశకు వచ్చేది తొలి దశ పనులు పూర్తవుతున్నాయి కాబట్టి అలా రామ్మోహన్ నాయుడుకి ఇవ్వచ్చు, సీఎం గారికి ఇవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వచ్చు. మరి వాళ్ళ సారథ్యంలోనే కదా ఇదంతా రాష్ట్రం అంతా అభివృద్ధి జరిగేది. మరి వాళ్ళే చేసేది.